వచ్చేసి కాన్స్టిపేషన్ అనమాట. నీకు రాదు, నువ్వు ఎంత గింజుకున్నా నీకు రాదు. నువ్వు గంట ఉండు 2 గంటలు నీకు రాదు. నొప్పి తప్ప ఏమీ రాదు వాటర్ తాగకపోవడం వల్ల. అంత బాగానే ఉంది కానీ అంత వాటర్ తాగుతున్నాయండి రోజుని. లీటరా ఎంత అవుతున్నా పోనీ ఎనఫ్ వాటర్ తాగకపోతే ఏమవుద్దో తెలుసా? చిన్నది తెలుసా నీకు ఏమవుద్దో? అసలు వాటర్ తాగట్లేదు నువ్వు, లీటరు 1/2 లీటర్ తాగుతున్నావు. నీకు లాంగ్ టర్మ్లో ఎలాంటి ఇష్యూలు వస్తాయి తెలుసా? నీకు తెలియదు. నీకు తెలియకపోతే నేను ఉన్నాను కదా, నేను చెప్తా. నువ్వు ఒక 70 కేజీలు ఉన్నావు, నువ్వు ఒక 70 కేజీలు ఉన్నాయి, జిమ్కి వెళ్తున్నావు, వర్కౌట్లు అయిపోయి నీకు చేస్తున్నావు, లేకపోతే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నావు. అలాంటి టైంలో కూడా నీకు 2.5 to 3.5 లేదు, నువ్వు ఇంటెన్స్ వర్కౌట్ చేస్తున్నావు అంటే 4 వరకు కూడా వెళ్ళొచ్చు. అది ఓకేనా? వాటర్ తాగడం అంటే ఏదో ఉద్యమంలాగా లీటర్ ఒకసారి అలా కాదు. నీకు కొంచెం కొంచెంగా, లైక్ నీకు 24 hours నీకు కళ్ళు తెరిచి ఉండేది 12 గంటలు అనుకో. 12 గంటల్లో కొంచెం కొంచెంగా తాగాలి. మనం ముందు వాటర్ తాగకపోతే ఏమవుద్ది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డీహైడ్రేషన్ అన్నమాట. నీకు దోలు తీరిపోద్ది. డీహైడ్రేట్ అయిపోతే ఫెయింట్ అయిపోతావు, కిందడిపోతావు, అలా పైకి మోకాలు పెట్టేస్తావు. ఇంకొకటి ఇది కొంచెం సీరియస్ అనమాట. ఎలా అంటే, ఒకటి ఫస్ట్ కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తాయి తెలుసా? కంకర్రాల్లో వస్తాయి అనమాట. ఒక్కొక్కటి ఎంత వస్తాయి, దోలు తీరిపోద్ది అప్పుడు. ఇంకొకటి వచ్చేసి కాన్స్టిపేషన్ అనమాట. నీకు రాదు, నువ్వు ఎంత గింజుకున్నా నీకు రాదు. నువ్వు గంట ఉండు 2 గంటలు నీకు రాదు. నొప్పి తప్ప ఏమీ రాదు వాటర్ తాగకపోవడం వల్ల. ఇంకొకటి ఏమో స్కిన్ డ్రైనెస్ అనమాట. స్కిన్ డ్రై అయిపోతానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం సీరియస్ అనమాట. ల్యాక్ ఆఫ్ ఫోకస్. బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వదు. ఫోకస్ మొత్తం ఏదో డిజీగా ఏంట్రా బాబు ఇది అన్నట్టు కొంచెం రోజంతా ఎలా ఉంటామంటే ఏదో లోకంలో పడుకుందాం ఇలా ఉంటుంది. ఈ మైండ్ స్టేట్ అంతా ఫోకస్డ్గా ఉండదు వాటర్ తాగకపోవడం వల్ల. మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకటేమో జాయింట్ పెయిన్స్ అనమాట. మన జాయింట్స్లో కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానికి ఎంత హైడ్రేషన్ ఉంటే అంత మంచిది. హైడ్రేషన్ లేకపోతే హైడ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ నుంచి వస్తుంది. బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంటే, అంటే ఇంటేక్ ఎంత ఉంటే అంత మంచిది. అది లేకుండా నీ జాయింట్స్ అనేవి ఎలా ఉంటుంది అంటే డ్రై అయిపోయి ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోద్ది, పోతాయి. ఇంకా అర్థమైందా? ఇంకొకటి లాంగ్ టర్మ్ ఇష్యూస్ చెప్తాను చూడు. మన యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా, అందులో ఇన్ఫెక్షన్స్ వస్తాయి మెయిన్ థింగ్. తర్వాత నీ కిడ్నీ పాడైపోద్ది. తర్వాత మన ఫేవరెట్ అనమాట మెటబాలిజం లో అయిపోద్ది. నీ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఏం అవ్వదు. నీకు ఎంత నువ్వు వర్కౌట్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరిగ్గా వాటర్ తీసుకోలేదు అంటే మాత్రం నో యూజ్. అసలు నేను చెప్తున్నాను కదా, ఎందుకు నో యూజ్ అంటే నువ్వు వర్కౌట్ చేస్తున్నావు, డైట్ తీసుకుంటున్నావు, అన్నీ బాగానే ఉంది. కానీ మెయిన్ సోర్స్ అంటే బాడీలో నీకు వాటర్, మన దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది. బాడీలో బ్లడ్ వాటర్ ఉంటే నేను కాదన్ను, కానీ వాటర్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో నువ్వు వాటర్ తీసుకోవట్లేదు, నీ బాడీకి హైడ్రేషనే లేదు. అలాంటి టైంలో ఏమవుద్ది? ఈ బాడీ ఎక్కడి నుంచో అడుగుతుంది వాటర్. సో ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. బెనిఫిట్స్ చెప్పాలి నేను. ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కదయ్యా, ఈ నెగిటివ్స్ నుంచి మీరు దాటాలి కదా. ఇప్పుడు బెనిఫిట్స్ చెప్తాను, ఆగండి. బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో ఇప్పుడు వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ అనమాట. అయ్య బాబోయ్, ఈ ఒక్క వీడియోలో అయితే కవర్ అవ్వవు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నీకు చెప్తే నమ్మరు. బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఫుల్ ఫోకస్డ్గా ఉంటుంది వాటర్ తాగడం వల్ల. వాటర్ ఇంటేక్ డేలో సరిగ్గా ఉండడం వల్ల బ్రెయిన్ అనేది ఫుల్ ఫోకస్డ్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏమో, మీ గ్లో ఎలా వస్తుంది అంటే బుర్రబడి అనమాట, ఇలా పడిపోతుంటుంది బయటకు వచ్చి. ఓకేనా? ఇంకొకటి మీ జాయింట్స్ పెయిన్ పోతుంది మొత్తానికి. ఇంకొకటి మీ మజిల్స్ అనమాట, మజిల్ క్రాంప్స్, మజిల్ పెయిన్, తర్వాత ఫ్యాటిగ్యూ, ఇవన్నీ రెడ్యూస్ అయిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కాన్స్టిపేషన్ అని చెప్పాను కదా, ఆ కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోయి మీకు డైజెషన్ అనేది బుర్రబడి అయిపోద్ది. ఇంకొక విషయం, మన బ్లడ్లో ఉండేది 90% వాటరే. సో దానివల్ల మనం వాటర్ ఇంటేక్ రోజులో మంచిగా తీసుకుంటే టాక్సిన్స్, బ్లడ్లో ఉండే టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అయిపోతాయి అనమాట, రిమూవ్ అయిపోతాయి మొత్తానికి. ఇంకా అలా రిమూవ్ అయిపోవడం వల్ల మీ ఆర్గాన్స్కి బ్లడ్ మంచిగా సప్లై అయ్యి బాగుంటుంది. బాడీ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వెయిట్ లాస్కి వాటర్ అనేది మీకు నేను ఎలా చెప్పాలి, మాట రావట్లేదు అనమాట. మెయిన్ ఏమంటారు, పునాది రాయి అంటారు చూడండి, అలాంటిది అనమాట. సో ఇదన్నమాట వాటర్ తాగడం వల్ల మనకున్న బెనిఫిట్స్, తాగకపోవడం వల్ల ఉన్న నెగిటివ్స్. సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే నన్ను అంటే ఈ సుబ్బుగాడిని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముంది,
అలా పడుంటాను, రూపాయి ఖర్చు లేదు. ఓకేనా, ఉంటా మరి, బాయ్.